కర్ణాటకలోని మైసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఆసుపత్రి ప్రాంగణంలోని ఓ వ్యక్తి చనిపోయాడు. ప్రసవం కోసం భార్యను ఆసుపత్రికి తీసుకువచ్చిన శివగోపాలయ్య అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. డార్మిటరీకి రూ. 30 డబ్బులు చెల్లించాక 3 రాత్రుల నుంచి శివగోపాలయ్య ఆసుపత్రి ప్రాంగణంలోనే పడుకుంటూ వస్తున్నట్లు తెలిసిందే. అయితే 4వ రోజు ఉదయం అతను చనిపోయాడు. ఆసుపత్రి వర్గాలు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నాయి. ఆసుపత్రిలో డార్మిటరీ సౌకర్యం ఉన్నప్పటికీ ఆర్థిక కారణాలతో అతను ఉపయోగించుకోలేదని చెబుతున్నాయి. తనకేమో నెలలు దగ్గర పడుతున్నాయి. ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. పుట్టేది మగబిడ్డ ఆడబిడ్డ ఎవరైతే ఏంలే బాగా చూసుకోవాలి. పాప పుడితే ఏ పేరు పెట్టాలి? ఒకవేళ బాబు పుడితే ఏ పేరు బాగుంటుంది? ఎవరు పుట్టినా కూడా మా ఎలవేల్పు దగ్గరే పుట్టు వెంట్రుకలు తీయించాలి. ఎంత కావాల్సి వస్తుందో ఏముందులే 9 నెలలు వచ్చేసరికి కూడబెట్టుకుందాం. కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కష్టపడదాం. ఏం చేసైనా సరే తనను పిల్లల్ని బాగా చూసుకోవాలి. శివగోపాలయ్య మనసు నిండా ఇవే ఆలోచనలు. ఇంతలోనే ఏమయ్యో నొప్పులు వచ్చేటట్టున్నాయి. ఆసుపత్రికి పోదాం. ఇంటావిడ అశ్వత్థమ్మ కేకలు. దీంతో ఇంటామను తీసుకొని జేబు తడుముకుంటూ బయలుదేరాడు శివగోపయ్య. ఊరి నుంచి మైసూరుకు చేరుకున్నారు శివగోపాలయ్య, అశ్వత్థమ్మ దంపతులు. మైసూరులోని చెలువాంబ ఆసుపత్రిలో నిండు గర్భిణి అయిన భార్యను చేర్పించాడు. అశ్వత్థమ్మను పరీక్షించిన డాక్టర్లు కష్టమన్నారు. శివగోపాలయ్య గుండెల్లో రాయి పడ్డట్టయింది. నార్మల్ డెలివరీ కష్టం, సిజేరియన్ చేస్తాం. డాక్టర్ల మాటలకు ఏం చేయాలో తోచలేదు శివగోపాయలకు. సరే సారు, మా ఇంటావిడ జాగ్రత్త అంటూ ఒప్పుకున్నాడు. డాక్టర్లు అశ్వత్థమ్మను ఆపరేషన్ థియేటర్కు తీసుకువెళ్తున్నారు. స్ట్రెచ్చర్ మీద లోనికి వెళ్తున్న అశ్వత్థమ్మ ఎందుకో ఓసారి పిరిమిటిని చూడాలనిపించింది. మామ అంటూ కేక పెట్టింది. ఏమైందో నా కంగారుతో పరుగున చేరుకున్నాడు శివగోపాలయ్య. భయమేమీ లేదుగా మావా అంటుంది అశ్వత్థమ్మ. ఏం కాదే, ధైర్యంగా ఉండని చెప్తూ భార్యను లోనికి పంపాడు. భార్యకు ధైర్యం చెప్పాడే కానీ శివగోపాలయ్య మనసులో లోలోన ఏదో భయం. వెంటనే ఆసుపత్రి ముందున్న దేవుడం విగ్రహం వద్దకు పరిగెత్తాడు. సామి, మా ఆవిడికి పుట్టబోయే బిడ్డకు ఏం కాకుండా చూడుసామని మొక్కుకున్నాడు. అంతా బాగా ఉంటే నీ గుడికి వచ్చి టెంకాయ కొడతానంటూ దేవుణ్ణి ప్రార్థించాడు. కానీ తన గురించి కోరుకోవటం మర్చిపోయాడు. ఎంతసేపు పెళ్ళాం బిడ్డ బాగుండాలనేది అతని గొంతులో గుండెల్లో ప్రార్థనలో ధ్వనించింది. తిరిగి ఆపరేషన్ థియేటర్ వద్దకు పరిగెత్తాడు. ఓ 15-20 నిమిషాల తర్వాత డాక్టర్లు బయటకు వచ్చారు. మగబిడ్డ పుట్టాడని, బిడ్డ ఆరోగ్యంగా ఉన్నారని చెప్పారు. దీంతో శివగోపాలయ్యకు పట్టరాని సంతోషం వేసింది. ఆ సంతోషంలో ఏం చేయాలో పాలుపోలేదు. మళ్లీ దేవుడి దగ్గరికి పరిగెత్తాడు. తన పెళ్ళాం పుట్టిన పిల్లాడు బాగుండాలని మరోసారి దండం పెట్టుకున్నాడు. ఆసుపత్రిలోని డార్మిటరీలో కాకుండా ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉంటూ వచ్చాడు శివగోపాలయ్య. డార్మిటరీకి రోజుకు రూ. 30 చెల్లించాల్సని చెప్పడంతో డబ్బులు చెల్లించలేక ఆసుపత్రి ప్రాంగణంలోనే ఉంటూ వచ్చాడు. దీనికి తోడు ఏ మధ్యరాత్రో అపరాత్రో డాక్టర్లు తను పిలిస్తే, లోపల ఉన్న తన పెళ్ళాం బిడ్డలకు ఏదైనా అవసరం వస్తే శివగోపాలయ్య మనసులో ఎన్నో ఆలోచనలు. దీంతో అక్కడే ఉండిపోయాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు డాక్టర్లు ఏమైనా పిలుస్తారా అని ఐసీయూ వద్ద ఎదురు చూడటం, ఆ తర్వాత ఆసుపత్రి బయటికి రావడం, ఏం తిన్నాడు ఏం తినలో తెలియదు. ఇలా 3 రోజులు గడిచిపోయాయి. కర్ణాటకలోని మైసూరులో జరిగిన యథార్థ ఘటన ఇదే. డార్మిటరీకి రూ. 30 ఫీజు చెల్లించలేక రాత్రిపూట ఆసుపత్రి ప్రాంగణంలోనే 3 రోజులుగా పడుకుంటూ వచ్చిన 35 ఏళ్ల శివగోపాలయ్య చనిపోయాడు. ఈ విషయాన్ని అనేక జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.